హ్మ్. హ్మ్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఫౌండర్స్, అందరికీ భోగి అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే, మనం అనుకున్నట్టుగా ఫారెస్ట్ బాట్ ఈరోజు లాంచింగ్ కొరకు మనం అందరం మీట్ అయింది. ఫారెస్ట్ బాట్ అందరి ముందు లాంచ్ చేద్దామని సార్ వాళ్ళు డిసైడ్ చేశారు. ఓకే, ఇప్పుడు లాంచింగ్కు మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. అందరికీ నా వాయిస్ క్లియర్ ఉందనుకుంటున్నాను సార్. ఓకే ఓకే, మన సతీష్ సార్ సిఇఓ సార్ మాట్లాడుతారు. ఒక 1 మినిట్లో సార్ ఇప్పుడు లైవ్లోకి రాబోతున్నారు. అందరూ పేషెన్స్గా మంచిగా వినండి. ఓకే సార్. ఓకే సార్, వెల్కమ్ సార్. సతీష్ సార్, వెల్కమ్ సార్. హలో. హలో హలో. గుడ్ ఈవినింగ్ ఆల్ ఫౌండర్స్. యా సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. యా, వాయిస్ వస్తుంది అన్నది? సార్ వస్తుంది సార్. ఓకే ఓకే ఓకే, జస్ట్ ఏ మినిట్. యా సార్. ఓకే సార్. అనిల్, వాయిస్ వస్తుంది? సార్ వాయిస్ వస్తుంది సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. డియర్ ఆల్ ఫౌండర్స్, హ్యాపీ ఈవినింగ్. అందరికీ భోగి మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ యా సార్. యా, సార్ విష్ యూ ది సేమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫౌండర్స్. అందరికీ శుభ సాయంత్రం. ఇప్పటి వరకు అందరూ పేషెన్సీగా ఉన్నందుకు, ఎన్ని రోజులు నాకు ఇంతకాలం ఇంత సమయం నాకు టైం ఇచ్చినందుకు ప్రతి ఒక్క ఫౌండర్కి పేరు పేరున ధన్యవాదాలు. మై డియర్ ఫౌండర్స్, ఎస్, ఈరోజు మనం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్గా ఎప్పుడో లాంచ్ అయ్యేది ఉండే. ఇక ఎప్పటికప్పుడు మీకు విషయాలను అప్డేట్ చేస్తూనే ఉన్నా, ఎందుకు అవుతుంది లేటు, ఏంటిది విషయం అనేది. సో ఓవరాల్గా లాంచింగ్కి అయితే వచ్చేసినాం. ఈరోజు మనం లాంచ్ చేసుకుందాం. సో ఈరోజు భోగి పండుగ 13వ తారీఖు, జనవరి 13. కాబట్టి మై డియర్ ఫౌండర్స్, మన ఈ కంపెనీ ఎస్జీ కంపెనీకి సంబంధించి మనం ఆల్రెడీ స్క్రిప్ట్లు, తర్వాత ఇండియా బాట్, ఇప్పుడు ఈ రోజున ఫారెక్స్, తర్వాత క్రిప్టో, ఇది కూడా లాంచ్ చేసుకోబోతున్నాం ఈరోజు. వెరీ సూన్ మన వీటికి సంబంధించిన యాప్స్ కూడా మనకు ప్లే స్టోర్లో, తర్వాత యాపిల్ స్టోర్లో అవైలబుల్ రాబోతున్నాయి. ఇవేందో మనకు యాప్స్ కూడా డెవలప్ చేపించినాం. కాబట్టి చాలా తొందరలో ది బెస్ట్ రిజల్ట్స్ తీసుకుంటూ రెగ్యులర్గా మంచి రిజల్ట్స్ మనకు ఈవెందో ఇండియా బాట్కు సంబంధించి కూడా చాలా మార్పులు చేర్పులు తీసుకొని రావడం జరిగింది. దానికి సంబంధించిన అంశాలు కూడా మీకు రేపు నుంచి జూమ్ మీటింగ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. అంతకుముందు లాగానే రోజు ఇడిచి రోజు, ఒకరోజు ఇండియా బాట్కు సంబంధించి ఒకరోజు గ్యాప్ ఇచ్చి, మళ్ళీ నెక్స్ట్ డే ఫారెక్స్ అండ్ క్రిప్టోకి సంబంధించిన ఈ జూమ్ సెషన్స్ కూడా రెగ్యులర్గా నడుస్తాయి. అయితే మై డియర్ ఫౌండర్స్, ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటిది అంటే, ప్రతి ఒక్కరూ ఈ ఇండియా బాట్ లేదా ఫారెక్స్ బాట్ ఖచ్చితంగా తీసుకోవాలి, రూల్ లేదు, కండిషన్ లేదు. ఒకసారి గమనించాలి మై డియర్ ఫౌండర్స్, కండిషన్ ఏమీ లేదు. ఇఫ్ యూ ఫీల్ కంఫర్ట్, మీరు కంఫర్ట్ ఉంటేనే మీకు దీని ద్వారా ఇన్కమ్ జనరేట్ అవుతుంది, దీని ద్వారా
మనం ఏ ఇతర కంపెనీలలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకొని పోగొట్టుకోకుండా ఇంతకు ముందు కూడా మనం చెప్పుకోవడం జరిగింది మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంబంధించిన అంశాల మీద. సో వాటి బారి నుండి బయటపడి మీ పెట్టుబడులు మీ దగ్గరనే పెట్టుకొని ఎవరికి ఇవ్వాల్సిన, ఏ కంపెనీలో పెట్టాల్సిన అవసరం లేకుండా మీ పెట్టుబడులను మీ దగ్గరే పెట్టుకొని మీ స్వహస్తాలతోటి మీరే స్వతహాగా ట్రేడ్ చేసుకుంటూ మీరు ప్రతిరోజు ఎర్న్ చేసుకునేటటువంటి అవకాశాన్ని మనం తీసుకొని వస్తున్నాం. బయట ఉన్న మార్కెట్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీలు చాలా ఉన్నప్పటికీ మన కంపెనీ ఇచ్చేటటువంటి ఫీచర్స్, దాని ద్వారా మనకు వచ్చేటటువంటి ఇన్కమ్, అంటే బయట కంపెనీలకు మన కంపెనీకి ఉన్న తేడా, తర్వాత మన కంపెనీ ద్వారా వచ్చేటటువంటి అఫిలియేట్ ఇన్కమ్, ఇప్పటి వరకు ఏ కంపెనీ అఫిలియేట్ ఇన్కమ్ ఇవ్వట్లేదు, అది విత్డ్రాకి ఇవ్వట్లేదు. ఏ కంపెనీ అయినా కూడా ఇచ్చేటటువంటి అఫిలియేట్ ఇన్కమ్ వ్యాలెట్లో మాత్రమే ఉంటుంది. ఆ వ్యాలెట్లో వచ్చినటువంటి ఫండ్ను మీరు యూటిలైజ్ చేసుకోవడానికి మాత్రమే ఉంటుంది తప్పితే విత్డ్రావెల్స్కి అవకాశం లేదు. బట్ ఫస్ట్ టైం మన కంపెనీ ఇటు ఇండియా బాట్లో కావచ్చు లేదా ఫారెక్స్ బాట్లో కావచ్చు, మీరు ఎర్న్ చేసినటువంటి ఇన్కమ్ని మీరు విత్డ్రా చేసుకొని క్యాష్ చేసుకునేటటువంటి అద్భుత అవకాశాన్ని మన ఈ ఒక్క కంపెనీ మాత్రమే ఇస్తుంది. దీన్ని కూడా గమనించాలి. సో బయట మార్కెట్లో ఉన్న వాటికి మనదానికి తేడా ఏంటిది, బయట ఉన్న వాటికి రిజల్ట్ మనదానికి రిజల్ట్ ఏంటిది, రేపటి నుంచి మీకు మన అనిల్ ఇంకా ఎక్స్పర్ట్స్ కూడా మన బాట్కు సంబంధించి, అంటే ఫారెక్స్ బాట్కు కావచ్చు క్రిప్టో బాట్కు సంబంధించి మీకు జూమ్ సెషన్స్లో సవివరంగా వివరించి క్లియర్గా ఎట్లా ట్రేడ్ చేయాలి అనేది మీకు క్లియర్గా మీకు ప్రాఫిట్స్ వచ్చే విధంగానే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కానీ గమనించాల్సినటువంటి అంశం ఏంటిది అంటే, ఇక్కడ ఓపెనింగ్స్ బాట్ ద్వారా తీసుకొని క్లోజింగ్ మీ స్వహస్తాలతోటి మీరే క్లోజ్ చేసుకొని ఇవాళ పెట్టినటువంటి ఈ క్యాపిటల్కి ఇంత ప్రాఫిట్ వచ్చింది, ఇది చాలు అనుకొని మీరు దాన్ని మీరే పర్సనల్గా క్లోజ్ చేసుకునే విధంగా అట్లా మీరు ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అది ఏ రకంగా చేయాలి, దేంట్లో పెట్టాలి, దేంట్లో పెడితే మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి, టైం ఫ్రేమ్ ఎంత, క్యాపిటల్ ఎంత క్యాపిటల్కి ఎంత వస్తుంది, మంత్ వైజ్గా చూసుకుంటే ఎంత వస్తుంది, ఇదంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈఐఎంకి సంబంధించి ట్రేడింగ్ కూడా ఉంది, దాని మీద కూడా ట్రేడ్ చేసుకోవచ్చు, దాని మీద కూడా మీకు వివరించి చెప్తారు. మళ్ళీ చెప్తున్నా, ట్రేడింగ్ చేయాలని నెసెసిటీ ఏం లేదు, కండిషన్ అసలు లేదు. మీరు చెయ్యాలి అనుకుంటే చేయండి. మీకు మీ దగ్గర ఉన్నటువంటి క్యాపిటల్ని బేస్ చేసుకొని ఇండియా బాట్లో మీ దగ్గర ఉన్నటువంటి క్యాపిటల్ని బేస్ చేసుకొని ఫారెక్స్ అండ్ క్రిప్టో బాట్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకొని ఎట్లా ప్రాఫిట్స్ తీసుకోవాలనే దాని మీద మీకు రెగ్యులర్గా క్లాసులు ఇవ్వడం జరుగుతుంది. సో మై డియర్ ఫౌండర్స్, మొన్న లాస్ట్ టైం నేను ఒక ఆడియో మెసేజ్ కూడా మన గ్రూప్లో ఫార్వర్డ్ చేయడం జరిగింది. కమింగ్ మండే సోమవారం నుండి మనకు ఈఐఎం ఎక్స్పర్ట్ ఇన్ఫ్రా కంపెనీ నుండి పేమెంట్స్ మనం అంతకు ముందు అనుకున్నట్లుగా ఫస్ట్ ఫేజ్ ఓపెన్ చేయడం జరుగుతుంది. 20వ తారీఖు నుండి మొదలుకొని పేమెంట్లు స్టార్ట్ అవుతాయి. దయచేసి అందరు గమనించాల్సిన అంశం ఏంటిది అంటే, ఈ పేమెంట్స్ 5,000 మొదలుకొని 5 లక్షల వరకు ఫస్ట్ ఫేజ్లో, ఆ తర్వాత 5 లక్షల నుంచి 10 లక్షలు సెకండ్ ఫేజ్, 10 లక్షల నుంచి 20 లక్షలు థర్డ్ ఫేజ్, ఇట్లా 3 ఫేజెస్లో పేమెంట్స్ కంప్లీట్ చేసుకుందాం. ముఖ్యాంశం ఏంటిది అంటే, ఇక్కడ దీనికి సంబంధించి వీడియో కేవైసీ ఉంటుంది. ఈ వీడియో కేవైసీ ఏ విధంగా చేయాలి అనే దాని మీద కూడా మీకు డెమో ఇవ్వడం జరుగుతుంది. మీరు వీడియో కేవైసీ ఇక్కడ రెండు రకాలుగా ఉంటుంది, అంటే 2 టైప్ వీడియో కేవైసీ ఉంటుంది. మొదటిది, ఎవరైతే ఎక్స్పర్ట్ ఇన్ఫ్రా నుంచి, అంటే మన కంపెనీ నుంచి వారి దగ్గర ఉన్నటువంటి టోకెన్లను కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేసి వారు పెట్టినటువంటి పెట్టుబడులు దాంతో పాటుగా ఇంట్రెస్ట్ అమౌంట్ ఏదైతే ఉందో తీసుకోవడానికి సిద్ధపడి ఉన్నారో ఫౌండర్స్, వాళ్ళకు సంబంధించి ఒక వీడియో, వాళ్ళకు సంబంధించిన ప్రత్యేకమైన ఫార్మాట్ ఉంటుంది, అది తెలుగులోనే ఉంటుంది. దాన్ని చదువుతూ మీరు ఆ వీడియోలో చదువుతూ దాన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇదొక వీడియో. రెండవ టైప్, అంటే రెండవది వచ్చేసి, ఎవరైతే మన కంపెనీతో, అది ఎక్స్పర్ట్ ఇన్ఫ్రా కావచ్చు,
సతీష్ గౌడ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కావచ్చు, అంటే నాతో జర్నీ చేసే వాళ్ళకు సంబంధించిన కేవైసీ అంటే వీడియో సంబంధించి దానికి వేరే separate గా ఉంటది. సో అంటే మనతో జర్నీ చేసే వాళ్ళ సంఖ్య ఉంది, ఇబ్బందుల్ని తాళలేక పెట్టుబడులు తీసుకుందాం అనుకునే వాళ్ళ సంఖ్య ఉంది. అటు వాళ్ళకు సంబంధించి ఇటు వీళ్ళకు సంబంధించి 2 రకాలుగా వీడియోల్ని చేయాల్సి ఉంటది. ఆ తర్వాత మీకు ఎవరైతే వీడియో కంప్లీట్ చేసుకుంటారో నాతో జర్నీ చేసే వాళ్ళు జర్నీ చేస్తారు, పేమెంట్ తీసుకునే వాళ్ళు పేమెంట్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ 2 రకాల వీడియో కేవైసీ ఉంటుంది. దీనికి సంబంధించి మీకు డెమోలు కూడా ఇవ్వడం జరుగుతుంది రేపటి ఎల్లుండిలో, ఇబ్బంది ఏమీ లేదు. ఇకపోతే మన రేపు నుండే 14వ తారీఖు రేపు సంక్రాంతి పండగ. సో రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి 14, 15, 16 ఈ 3 రోజులు మనకు మీ అందరికీ తెలుసు దుబాయ్లో ఎక్స్పో ఉంది. ఇక్కడ వరల్డ్ వైడ్ గా చాలా కంపెనీ పార్టిసిపేట్ చేస్తున్నాయి. దానికి సంబంధించిన అంశం కూడా నేను మళ్ళీ మాట్లాడతా. ఎట్ ప్రెసెంట్ గా అయితే ఇప్పుడు మనం మన బాట్ ని లాంచ్ చేసుకుందాం, ఫారెక్స్ బాట్ ని. జస్ట్ ఏ మినిట్ మై డియర్ ఫౌండర్స్, మీకు స్క్రీన్ షేర్ చేస్తా. స్క్రీన్ కనిపిస్తుందని అనుకుంటున్నా, రైట్ సార్, కనబడుతుంది సార్. కనిపిస్తుంది కదా సార్? కనబడుతుంది సార్. రైట్. థ్యాంక్ యూ. సో యా సార్, మన SGAI బాట్, SGAI బాట్, జస్ట్ ఏ మినిట్. ఫస్ట్ లైవ్ డియర్ ఆల్ ఫౌండర్స్, this is our new bot, sgaibot.com. ఇది మన వెబ్సైట్. ఇప్పుడు ఈ పర్టికులర్ టైంలో మీ అందరి సమక్షంలో దీన్ని లాంచ్ చేయడం జరిగింది మై డియర్ ఫౌండర్స్. ఇక్కడ మీకు మన SGAI బాట్కి సంబంధించిన పూర్తి అంశాలు, ఈ వెబ్సైట్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు రేపు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఏ రకంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను మాట్లాడడం అయిన తర్వాత అనిల్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వెబ్సైట్ ఒకసారి మీరు చూడొచ్చు మీ ఆఫ్టర్ దిస్ మీటింగ్. ఈ మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత దీన్ని ఒకసారి పూర్తిగా చెక్ చేయండి. దీంట్లో ఎట్లా రిజిస్ట్రేషన్ చేయాలి ఏంటిది అనేది అనిల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. రేపటి నుంచి దీంట్లో ట్రేడ్ ఎట్లా చేయాలనే దాని మీద కూడా మీకు రెగ్యులర్గా సెషన్స్ ఉంటాయి, జూమ్ సెషన్స్. సో మై డియర్ ఫౌండర్స్, ఇక్కడ మన ఈ పర్టికులర్ ఈ దీంట్లో ఈ ఫారెక్స్ బాట్లో మొదటిగా 7 days ఫ్రీ ట్రయల్ ఉంటుంది. అందరూ కూడా అమౌంట్ పెట్టి చేయాల్సిన అవసరం లేకుండా ఫస్ట్ మీరు మొదటి 7 రోజులు ఫ్రీ ట్రయల్ కింద దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని 7 రోజులు ఉచితంగా దీన్ని వాడుకోవచ్చు. దీని ద్వారా మీకు ఇన్కమ్స్ ఏ రకంగా వస్తాయి ఏంటిదనే దాని మీద మీకు ఒక ఐడియా కూడా వస్తుంది. దాన్ని బట్టి మనం ప్రొసీడ్ ఆన్ అవ్వచ్చా అవ్వకూడదా అనేది కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. అది మీకు ఎట్లా చేయాలి ఏంటిది అనేది అనిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తర్వాత ఇక్కడ మన కంపెనీకి సంబంధించి మీరు ఎవరికైనా రిఫరెన్స్ ఇచ్చినా కూడా ఇక్కడ 2 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి మై డియర్ ఫౌండర్స్. ఒకటి అల్ట్రా, రెండవది ప్రైమ్, రైట్. అల్ట్రా వచ్చేసి $50, ప్రైమ్ వచ్చేసి $30 మంత్లీ. ఇక్కడ ఉన్నటువంటి కండిషన్ ఏంటిది అంటే చెప్తా. ఇక్కడ మన సక్సెస్ పర్సంటేజ్ కూడా ది బెస్ట్ సక్సెస్ పర్సంటేజ్ ఉంది. ఇక్కడ $50 విత్ అంటే ఇది యాక్చువల్గా అబ్రాడ్కి సంబంధించిన పేమెంట్.
ఈవెన్ దో మనం కూడా ఇండియా నుంచి మనం కూడా పేమెంట్స్ చేసుకోవచ్చు. ఈ $50 ప్లస్ సర్వీస్ ఛార్జెస్ ఉంటాయి. ఇండియా నుంచి పేమెంట్ చేసేది ఉంటే పేమెంట్ మెథడ్ ఇండియా టు చేస్తే మీకు $50 విత్ జిఎస్టీ ఉంటుంది, 18% జిఎస్టీ ఉంటుంది. సో ఇక్కడ స్పెషల్గా అల్ట్రాకి సంబంధించిన అల్ట్రాకి ప్రైమ్కు తేడా ఏంటిదా అంటే అల్ట్రా వచ్చేసి $50 మనము ఇది రీఛార్జ్ చేసుకుంటాం. ఇది 30 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. 30 రోజుల తర్వాత ఆటోమేటిక్గా ఇది జీరో అయిపోతుంది. సో ఈ $50 మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ప్రైమ్కి సంబంధించి $30 యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది సబ్స్క్రిప్షన్ ఫీజు ఏమీ కాదు. ఈ $50లో మీరు ట్రేడింగ్ చేసేటటువంటి సమయంలో అల్ట్రా ప్యాకేజ్ తీసుకున్నట్లయితే మీరు పెట్టేటటువంటి లాట్ సైజ్ని బేస్ చేసుకొని ఇక్కడ కమిషన్ అనేది కట్ అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్గా మీరు 1 లాట్ తీసుకున్నట్లయితే $1 పర్ ట్రేడ్కి కట్ అవుతుంది. ప్రతి ట్రేడ్కి $1 కట్ అవుతుంది. మీరు 1 లాట్ కంటే తక్కువ అంటే హాఫ్ లాట్ కానీ లేకపోతే ఇంకా దానికంటే తక్కువ పెట్టుకుంటే మీరు ఎంత తక్కువ పెట్టుకుంటారో దానికి తగ్గట్లుగానే అది కూడా మినిమైజ్ అవుతుంది, అంటే అది కూడా తగ్గుతుంది. మీ లాట్ సైజుని బట్టి అది పెరగడం తగ్గడం అనేది ఉంటుంది. బట్ అల్ట్రాలో మీరు 1 లాట్ నుంచి పైన ఎన్ని లాట్స్ పెట్టుకున్నా కూడా $1 మాత్రమే కట్ అవుతుంది. అది 2 లాట్స్ కావచ్చు, 3 లాట్స్ కావచ్చు, ఎన్ని లాట్స్ అయినా కావచ్చు, $1 మాత్రమే కట్ అవుతుంది. ఒకవేళ లాట్ కంటే తక్కువ అంటే 1 లాట్ కంటే తక్కువ ఉంటే ఎంత తక్కువ పెట్టుకుంటారో దానికి తగ్గట్లుగానే ఇక్కడ కమిషన్ అనేది కట్ అవ్వడం జరుగుతుంది. బయట మార్కెట్లో ఈ రకంగా లేదు. ఫస్ట్ టైం మనమే ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. దెన్ ప్రైమ్కి వచ్చేసరికి ఇక్కడ కూడా ఇది మంత్లీ $30 ఉంటుంది. ఆఫ్టర్ 1 మంత్ ఆటోమేటిక్ ఇది జీరో అవుతుంది. ఈ $30ను కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రైమ్లో ఏంటిదే అంటే మీరు లాట్ సైజ్ పెరుగుతున్న కొద్దీ కమిషన్ పెరుగుతూ ఉంటుంది. దట్ మీన్స్ 1 లాట్ అయితే $1 కట్ అవుతుంది, 2 లాట్స్ అయితే $2, 3 లాట్స్ అయితే $3 కట్ అవుతూ ఉంటాయి. అదే హాఫ్ లాట్ ఉంటే హాఫ్ లాట్కు తగ్గట్టుగానే మినిమైజ్ అంటే తగ్గి మీకు కట్ అవ్వడం జరుగుతుంది. సో ప్రైమ్లో అయితేనేమో లాట్ సైజ్ పెరుగుతున్న కొద్దీ డాలర్లు పెరుగుతూ ఉంటాయి. మీన్స్ ఒక లాట్కి $1, 2 లాట్లకి $2 అట్లా. అల్ట్రాలో మీకు లాట్ సైజ్ ఎంతున్నా కట్ అయ్యేది మాత్రం $1 మాత్రమే. ఇది మనం గమనించాల్సినటువంటి అంశం. ఇక్కడ మనం ఎవరికైనా రిఫరెన్స్ ఇస్తే రిఫరెన్స్ కమిషన్ కూడా ఇక్కడ మనం అఫిలియేట్ సిస్టంలో కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ కమిషన్ మీరు విత్డ్రా చేసుకునే విధంగానే ఇక్కడ ఫారెక్స్లో కావచ్చు, ఇండియా బాట్లో కావచ్చు, విత్డ్రా చేసుకునే విధంగానే మనం పెట్టడం జరిగింది. సో మీరు అన్లిమిటెడ్గా మీరు ఎంతమందికైనా రిఫరెన్స్ ఇవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇంతమందికే ఇవ్వాలని పర్టికులర్గా కండిషన్ కానీ రూల్ కానీ ఏమీ లేదు. అన్లిమిటెడ్గా ఇక్కడ ఎంతమందికైనా రిఫరెన్స్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అల్ట్రా ప్యాకేజీలో మీరు ఎవరికైనా రిఫరెన్స్ ఇస్తే ఆయన ట్రేడ్ అంటే కంపెనీకి పోయేటటువంటి కమిషన్లో 10% ఎవ్రీ ట్రేడ్ మీద, ప్రతి ట్రేడ్ మీద 10% కంపెనీకి వచ్చిన కమిషన్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాట్ పెట్టి ట్రేడ్ చేసిండ్రు. జస్ట్ ఏ మినిట్ మై డియర్ ఫౌండర్స్. అవునా? ఓకే 10%. ఓకే సారీ మై డియర్ ఫౌండర్స్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ వచ్చేసి 1 లాట్ తోటి ట్రేడ్ చేస్తున్నాడు. ఆ లాట్ మీద బాట్కి వచ్చేసి $1 కంపెనీ బాట్ సర్వీసెస్కి వెళ్తాయి. ఆ $1లో 5% మీకు రిఫరల్ కమిషన్ కింద రావడం జరుగుతుంది. అట్లా ఎంతమంది ఎన్ని ట్రేడ్లు చేస్తే ప్రతి ట్రేడ్కి మీకు 5% చొప్పున కమిషన్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఈవెన్ దో అది ప్రైమ్లో కావచ్చు, అల్ట్రాలో కావచ్చు, మీరు ఏ ప్యాకేజీ తీసుకున్నా కూడా కంపెనీకి వచ్చినటువంటి అమౌంట్లో కమిషన్ దాంట్లో 5% మీకు వ్యాలెట్కి క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. వ్యాలెట్ ఫండ్ మీరు విత్డ్రా చేసుకోవచ్చు, రైట్? దెన్
రెగ్యులర్ గా మీకు ఇక్కడ లైవ్ గా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది వెబ్సైట్ లో దేని మీద ఎంత వస్తుంది ఏంటిది అనేది. ఇవన్నీ కూడా మీకు రెగ్యులర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అనిల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఇది మన వెబ్సైట్ మై డియర్ ఫౌండర్స్. ఆఫ్టర్ దట్ మనకు ఆల్రెడీ ఇండియా బాట్కి సంబంధించి ఉంది. దాంట్లో ఏం మార్పులు ఉన్నాయి ఏంటిది అనేది మీకు రేపు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అందరు గమనించాల్సిన అంశం ఏంటిది అంటే రిజిస్ట్రేషన్ ఫస్ట్ 7 days మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఎక్స్ఎన్ఎస్ లో ఎట్లా రిజిస్ట్రేషన్ చేయాలి, ఎక్స్ఎన్ఎస్ ని మన బాట్ ని ఏ రకంగా మెర్జ్ చేయాలి, దీనికి సంబంధించిన విషయాలు మనకు అనిల్ రేపు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ రోజు మాత్రం మన బాట్ ఏదైతే ఉందో ఈ బాట్కు సంబంధించి రిజిస్ట్రేషన్ ఈ రోజు మీరు చూద్దురు. ఆఫ్టర్ దట్ మన కంపెనీ లోగో ఏదైతే ఉందో మనం అది 3D యానిమేషన్ చేయించడం జరిగింది. అది కూడా ఈ రోజే లాంచ్ చేసుకుందాం మనము. ఒకసారి అవకాశం కుదిరితే మీకు ఏమంటారు ఇయర్ ఫోన్స్ ఉంటే పెట్టుకోండి ఎవరైనా, అది కూడా ఒకసారి చూద్దాం మనం. జస్ట్ ఏ మినిట్. సో ఇది మన లోగో ఏదైతే ఉందో ఇది ప్రత్యేకంగా విఎఫ్ఎక్స్ యూకే నుండి చేయించడం జరిగింది. దట్టు ఇది పేటెంటెడ్, ఇది మన పర్సనల్ మన ఓన్ అన్నమాట. దీని అందరూ కూడా ఒకసారి చూడండి మన లోగో వీడియో. మీ మొబైల్లో ఫుల్ వాల్యూమ్ పెట్టుకోండి. సార్ వాల్యూమ్ రావడం లేదు సార్. వాల్యూమ్ రావట్లే? రావడం లేదు సార్. బ్యాక్గ్రౌండ్ స్క్వేర్ రావడం లేదు. లేదు సార్, రావడం లేదు సార్. ఇప్పుడు సార్ రావడం లేదు సార్. యా స్టార్ట్ చేయండి సార్ మళ్ళీ అగైన్. రావడం లేదు. వన్ మినిట్ సార్, నా మొబైల్లో షేర్ చేస్తాను నేను. సార్ ఓకే సార్. స్క్రీన్ షేర్ నేను చేస్తాను, అది యాక్చువల్గా ల్యాప్టాప్లో చేయడం జరిగింది. ఎస్, జస్ట్ ఏ మినిట్. సార్ ఓకే సార్. కనిపిస్తుందా సార్? స్క్రీన్ కనబడుతుంది. సార్ వాల్యూమ్ రావడం లేదు సార్. సార్ వాల్యూమ్ ఓకే. రాలేదు సార్. సార్ వాల్యూమ్ రాలేదు సార్. నీ మొబైల్లో వాల్యూమ్ లేదేమో అనిల్, సరే నీ మొబైల్లో వాల్యూమ్ పెంచుకో. రైట్ సార్. ఓకే 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 సార్. ఇది మన ఫౌండర్స్ వాట్సాప్ గ్రూప్ లో పంపించడమేనా సార్? వాళ్ళు ఎస్ దీన్ని గ్రూపుల్లో షేర్ చేయడం జరుగుతుంది. యా డియర్ ఫౌండర్స్, మీ యొక్క ఈ వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని కూడా మీ థంబ్ ఇంప్రెషన్ తోటి తెలియపరుస్తారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ మై డియర్ ఫౌండర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు మన ఎక్స్పో స్టార్ట్ అవుతుంది. రేపు ఎల్లుండి, అవతల ఎల్లుండి 3 రోజులు ఎక్స్పోలో మన కంపెనీకి సంబంధించిన డెవలప్మెంట్స్ వీటన్నిటికీ సంబంధించిన అన్ని వివరాలు కూడా మనం మన ఎక్స్పోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ ఎక్స్పోలో చాలా మంది దేశ విదేశాల నుంచి చాలా మంది వస్తున్నారు. దాదాపుగా అంటే ఎక్స్పో వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటిది అంటే
దాదాపుగా 50,000 పైచిలుకు ఈ ఎక్స్పో పార్టిసిపేట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ 143 దేశాల నుండి 175 కంపెనీలు, సారీ 218 కంపెనీలు దీనికి రావడం జరుగుతుంది. సో అందులో మనకు అవకాశం దొరకడం, మన కంపెనీ గురించి మనము ఈ ఎక్స్పోలో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి, మన టోకెన్ డెవలప్మెంట్ గురించి, నెక్స్ట్ మంత్ ఆ మంత్లో పై మంత్లో ఎక్స్నెస్ లాగానే మన ఓన్ ఎక్స్చేంజ్ కూడా తీసుకొని రాబోతున్నాం. ఎస్జీ ఇంటెగ్రా, ఆ తర్వాత ఎస్జీ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎస్జీ పే మీ అందరికి తెలుసు. వీటన్నిటికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇక్కడ ఎక్స్పోలో వచ్చినటువంటి ప్రమోటర్స్ కావచ్చు, ఆ తర్వాత ఇన్వెస్టర్స్ కావచ్చు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన కంపెనీ ఫ్యూచర్ ప్లాన్, మన కంపెనీ ఏ రకమైన స్టెప్స్ తీసుకోబోతుంది, దీని ద్వారా ఎంతమందికి మనం సర్వీస్ ఇవ్వగలుగుతాం, రేపటి రోజున మన కంపెనీ ఫ్యూచర్ ఏంటిది అనే దాని మీద పూర్తి వివరాలని అందించడం జరుగుతుంది. ఇదేంటి సార్? యా, కంపెనీకి సంబంధించి అప్కమింగ్ 10 years లో మనం ఏం చేయబోతున్నాం అనే దాని మీద కూడా పూర్తి వివరాలను వివరించడం జరుగుతుంది. మై డియర్ ఫౌండర్స్, ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్పేది ఏంటిదే అంటే, నేను అంతకుముందు కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఏదో వచ్చినాం, చేసినాం, పోతున్నాం కాదు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క. మై డియర్ ఫౌండర్స్, నమ్మినా నమ్మకపోయినా ఇంతకు ముందు జరిగిన ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది బ్యాడ్ ఎక్స్పీరియన్స్ గా అనుకునే వాళ్ళ సంఖ్య ఉంది. అది బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కాదు. ఇక్కడ నాకు తెలిసి వచ్చిన అంశం ఏంటిది అంటే, నాకు పర్సనల్ గా సతీష్ గౌడ్కి తెలిసి వచ్చిన అంశం ఏంటిది అంటే, అంతకు ముందు కూడా చెప్పినా, ఇప్పుడు కూడా మళ్ళీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, మనం ఇబ్బందులలో బాధలలో ఉన్నప్పుడే తెలుస్తుంది మనోడెవడు పరాయోడెవడు అని. మనోడిగా అంటే అన్ని సవ్యంగా ఉన్నప్పుడు మనతో ఉన్న వాళ్ళందరూ మనోళ్ళనే మనం ఫీల్ అవుతా ఉంటాం. కానీ మనం కింద పడ్డ తర్వాత తెలుస్తుంది మనోడు అనుకున్నోడు మనకు అపన్న హస్తం అందిస్తాడా లేదా అని. అది ఈ కాలంలో నాకు బాగా అర్థమయ్యింది. థ్యాంక్ యూ గాడ్. ఎందుకంటే దేవుడు మనకు తెలియబరుస్తాడు అనమాట. అరే బాబు, నువ్వు అందరినీ నమ్ముతున్నావు రా భయ్, నీవోడెవడు పరాయోడెవడో తెలుసుకో అని చెప్పి ఇట్లా చేస్తుంటాడు. అది దేనికో తెలుసా? కనువింపు కలగడానికే. సో అది నాకు కలిగింది. సో దీనికి ప్రత్యేకంగా దేవుడికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఏం జరిగినా మన మంచికే. పెద్దలు ఊరికే నేను చెప్పలేదు కదా ఈ మాట. సో అందులో భాగంగా జరిగింది ఏదైతే ఉందో అది నా మంచికే. ఏం ఇబ్బంది లేదు. పడ్డోడు ఇప్పుడు చెడ్డోడేం కాదు, ఏం పర్వాలేదు, అంతకంత బౌన్స్ అవుతాం మనం, ఇబ్బంది ఏం లేదు. నన్ను నమ్మి ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకోకుండా, లేట్ అయినా మన కోసం ఉండి, మన కోసం పరితపిస్తూ, మన కోసం ఏదో చేస్తాడన్న ఆ విశ్వాసాన్ని నా మీద పెట్టుకున్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, వాళ్ళ నమ్మకాన్ని ఖచ్చితంగా నేను నిలబెట్టుకొని, నేనంటే ఏంటిదో ప్రూవ్ చేసుకొని, మీ స్టేటస్, నా స్టేటస్ కాదు మై డియర్ ఫౌండర్స్, ప్రతి ఒక్క ఫౌండర్ స్టేటస్ ఖచ్చితంగా పెంచి చూపిస్తా. సో ఇక్కడ మీరు చేయాల్సిందల్లా జస్ట్ జర్నీ మాత్రమే, నాతో జర్నీ మాత్రమే. అప్కమింగ్ లా రేపు నుంచి మీకు, రేపు చెప్పిన కదా మొన్న కూడా 20వ తారీఖు నుంచి మన టోకెన్ డెవలప్మెంట్ కు సంబంధించి కూడా నేను మీకు రెగ్యులర్ గా మన వాట్సాప్ గ్రూపులలో, మన వెబ్సైట్ లో మీరు చూడొచ్చు డెవలప్మెంట్స్ ఏ రకంగా జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతున్నాయి అనే దాని మీద. సో థ్యాంక్ యూ మై డియర్ ఫౌండర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత టైం నాకు ఇచ్చినందుకు, ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు అందరూ రేపు మన ఎక్స్పో, మన కంపెనీ
ఇచ్చేటటువంటి పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ది బెస్ట్ ఉంటది. ఈ ఎక్స్పోలో మనం ఖచ్చితంగా ఒక మంచి మైల్ రాయిని రీచ్ అవుతాం. ఆ నమ్మకం నాకు గట్టిగా ఉంది. అందరూ బ్లెస్ చేయండి, అందరూ దీవించండి. మీ ఆశీర్వాదాలు ఎప్పుడు ఖచ్చితంగా నాకు కావాలి, మన కంపెనీకి కావాలి. మీరుంటేనే నేనున్నట్టు, మీరుంటే నేనేమైనా చేస్తా. కాబట్టి కాస్త సమయం లేట్ అయినందుకు క్షమించి నన్ను మీరు హక్కున చేర్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది నా కంపెనీ కాదు, మనందరి కంపెనీ. ఇది మీ కంపెనీ, మనందరి కంపెనీ. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఫౌండర్ రేపటి రోజున కంపెనీ త్రూ వచ్చేటటువంటి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అందరూ కూడా సమపాలలో తీసుకుంటారు. ప్రతి ఒక్కరికి ది బెస్ట్ లైఫ్ మన కంపెనీ త్రూ ఉంటుందని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తూ, మీ ఆశీర్వాదాలు ఇస్తారనుకుంటూ, థ్యాంక్ యూ మై డియర్ ఫౌండర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. యువర్స్ సతీష్ గౌడ్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. అనిల్, సార్ ఓకే సార్. కంపెనీకి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ తర్వాత రేపు ఎక్స్ఎన్ఎస్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ రేపు చూపించేసి రేపు జూమ్ మీటింగ్ కంటిన్యూషన్ చేయి. ఓకే సార్. రికార్డింగ్ ఆఫ్ చేసేసి, ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ. నాకు వర్క్ ఉంది, ఎక్స్పోకి సంబంధించిన ఓకే సార్. ఓకే. చిన్న మీటింగ్ ఒకటి ఉంది, అది కంప్లీట్ చేసుకుంటా. రైట్ సార్. ఓకే. ఓకే, ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫౌండర్స్. మరొకసారి అందరికీ భోగి మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.